జ్ఞానినో జ్ఞానినశ్చాత్ర సమే ప్రారబ్ధకర్మణి న క్లేశో జ్ఞానినో ధైర్యాన్ మూఢ క్లిశ్యత్య ధైర్యతః. అత్ర ప్రారబ్ధ కర్మ తప్పక అనుభవించాల్సిందే అనటం జ్ఞానినః జ్ఞాని, అజ్ఞానినశ్చ అజ్ఞాని. ప్రారబ్ధ కర్మ సమే ఇతి సమానమై ఉండగా, అంటే జ్ఞానికైనా అజ్ఞానికైనా ప్రారబ్ధ కర్మ సమానమై ఉండగా, జ్ఞానినః జ్ఞాని ధైర్యాత్ ధైర్యం ఉండటం, క్లేశ కష్టం నష్టం లేదు, మూఢ అజ్ఞాని అధైర్యత అధైర్యం వాడి పిరికి వాడు కనుక క్లిశ్యతి క్లేశాన్ని పొందు. జ్ఞాని ధైర్యంగా ఎదుర్కొంటాడు, అజ్ఞాని అందులో పడి కొట్టుకుంటాడు. అజ్ఞానులకు అంటే జ్ఞానం ఉన్నవానికి అజ్ఞానం ప్రారబ్ధ కర్మ అనుభవించటం సమానమే, అందులో అనుమానం లేదు. అయినా ధైర్యం వల్ల జ్ఞాని దుఃఖంలో పడడు, అజ్ఞాని దుఃఖపడతాడు. కనుక జ్ఞానికి అజ్ఞానికి ఇదే గొప్ప తేడా. మార్గే గంత్రోర్ద్వయోశాంతౌ సమాయామప్యదూరతాం జ్ఞానం ధైర్యాధృతం గచ్చ అన్య తిష్టతి దీనధీః. మార్గే మార్గంలో గంత్రో పోయేటువంటి, గంత్రో అంటే పోయేవాడు, ద్వయో జ్ఞాన అజ్ఞానుల ఇద్దరికి, శ్రాంతౌ శ్రమ సమాయాన సమానంగా ఉండి ఒక మార్గంలో వెళ్ళేవాడు. జ్ఞానికైనా అదే మార్గం, అజ్ఞానికైనా అదే గోతులు, అదే రోడ్డు, అదే ముడ్డు అనే. ధైర్యం వల్ల అదూరతాం సామీప్య జ్ఞాని అయినవాడు ధ్యానం గుర్తెలుగు గచ్చతి పోత దీనధి దైన్య బుద్ధి కల అన్యగా ఇంకొకడు అజ్ఞాని తిష్టతి అధైర్యం వల్ల అక్కడే. దారిలో ఏదైనా అపాయకరమైంది సంభవిస్తే ధైర్యంగా జ్ఞాని ముందుకెళ్తాడు. అధైర్యం వల్ల అజ్ఞాని అక్కడే కూలబడిపోతాడు. ఒక చోటికి పోవాలంటే జ్ఞానికి అజ్ఞానికి బయలుదేరే మార్గం పోతుంటే కొంత దూరం పోయేసరికి ఇద్దరికి మార్గశ్రమ సమానంగా ఉన్నప్పటికీ జ్ఞాని ధైర్యం చేత పోవాల్సిన దూరం చాలా దగ్గరగా ఉంది, మనం చాలా దూరం వచ్చా ఇంకా కొద్ది దూరమే కదా అనిపించుకుంటాడు, తరుస్తాడు, అనాయాసంగా వెళ్ళిపో. రెండవ వాడు అజ్ఞాని, వాడి మనసు దుర్బలం కనుక ధైర్యం లేక అయ్యో కాళ్ళు గొడ్డ పేలికల్లాగా అయిపోయాయి, తేలిపోతున్నాయి అని నిలిచిపోతారు. ఈ రకంగా జ్ఞానికి అజ్ఞాని ప్రారబ్ధ కర్మ అనుభవంలో పోలిక ఉన్న దుఃఖపడటంలో మాత్రం భేదం కనుక. సాక్షాత్కృతాత్మధి సమ్యక్ అవిపర్యయ బాధిత కిమచ్చన్ కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్. సమ్యక్ బాగా చక్కగా సాక్షాత్కరింపబడి అపరోక్షంగా తెలుసుకోబడి ఆత్మగల బుద్ధి కలవాడు అవిపర్యయ బాధిత దేహాదికమే ఆత్మ అని విపరీత బుద్ధి చేత బాధింపబడిన వాడవుతూ కిమచ్చన్ ఏం ఫలంగా కోరు కశ్య ఏ భోక్త యొక్క కామాయ ప్రీతి కోసం శరీరాన్ని తప్యమాన తపింపచేస్తుండ
అంటే అనుసంజ్వరే అనుసరించి తరిస్తాడు. అంటే ద్వైత భ్రాంతి లేకుండడం చేత వాడికి ఏమి తపన బాధ లేదు. ఈ ప్రకరణ ప్రారంభంలో తెల్పబడి మంత్రము యొక్క ఉత్తరార్థం ఏమని చెబుతోంది అంటే, ఆత్మ యొక్క అపరోక్ష జ్ఞానం కలిగి దేహమే నేను అని విపరీత భావన పూర్తిగా నశించినటువంటి జ్ఞాని ఏ లాభాన్ని ఏ భోక్త యొక్క ప్రీతి కోసం దేహాన్ని తప్పింపగా అలాంటి దేహాన్ని అనుసరించి తపిస్తుందని ఆక్షేపిస్తారు. సంపూర్ణమైన జ్ఞాన దశలో మాయాకల్పితమైన భోగ్యాత్మకమైన ద్వైత భావం లేదు జ్ఞానికి. అందుకని జ్ఞానికి తాపం లేదు, భయం లేదు, బాధ లేదు. జగన్మిథ్యాత్వధీభావ దాక్షిప్తౌ కామ్యకాముకౌ తయోరభావే సంతాప శామ్యే నిస్నేహ దీపవత్. జగన్మిథ్యాత్వధీభావ జగత్ దేహేంద్రియాది జగత్తు యొక్క మిథ్యాత్వధీయ భావ మిథ్యాత్వ జ్ఞానం వల్ల కామ్య కాముకౌ కామ్య కోరదగిన పదార్థాన్ని కాముకౌ కోరేటువంటి పురుషు అక్షిప్తౌ ఉభయాలకు నిరాకరింపబడయో ఆ రెంటిని అంటే కామ్య కామాల అభావే సత్ లేమి అంటే లేంది కలుగుతుండగా నిస్నేహ దీపవత్. స్నేహం అంటే నూనె, చమురు, తర్వాత నెయ్యి అని కూడా. కనుక చమురు లేని దీపంలాగా సంతాప కామనా నిమిత్తమైన దుఃఖాన్ని శామ్యేత్ అణగిపో ఎప్పుడు దేహేంద్రియాది జగన్మిథ్యాత్వ జ్ఞానం దృఢంగా ఏర్పడుతుందో అప్పుడు కోరదగిన భోగ్య పదార్థాన్ని వాడికి ఇంకేం కోరికలు లేదు. ఆ పదార్థం అపేక్షించే పురుషుడు కూడా ఉండదు. అలా భోగ్య పదార్థం భోక్త ఇద్దరు, కోరేవాడు లేదు, కోరే పదార్థం లేదు. అందువల్ల భోగ నిమిత్తమైన దుఃఖం చమురు లేని దీపం చల్లారినట్లుగా నశించు. కారణమైన కామ్యం ఎప్పుడు లేకపోయింది. కారణమైన కామ్యం అంటే కోరిక ఎప్పుడు లేకపోయిందో తత్కార్యం దాని పని అయినటువంటి దుఃఖం అప్పుడే పోతుంది. గంధర్వ పత్తరే కించిదైంద్ర జాలిక నిర్మితే జానం కామయతే కింతు జిహాసతిహ సన్నిధం. ఐంద్రజాలిక నిర్మితే ఇంద్రజాలం చేసేవాడు గారడీవాడు చేత నిర్మితే మాయ చేత నిర్మించబడి గంధర్వ పట్టణి ఒక గంధర్వ పక్క నగరంలో స్థితం ఉన్నటువంటి కించిదపి కొంచెమైన జ్ఞానం అది గారడివాయ మాయ చేత కల్పించబడిందని ఎరుగుతూ నా కామయ అపేక్షించదు. కనుక గారడీవాడు ఒక గంధర్వ నగరంగా ఏర్పాటు చేసి సారా కూర్చుందా ఇందులో పడుకోరా అంటే జ్ఞాని అన్నవాడు వాడికి తెలుసు ఇది ఊరికే మాయా అని. కనుక దాన్ని అపేక్షించుకోవాలి. దీంతో ఇక ఏమంటే ఇదం ఈ కనిపించేది సత్యం కాదని జగత్తంతా మిథ్యాని హసన్ నవ్వుతూ జిహాసతి వదిలిపెట్టదలుస్తాడు. ఒక గారడివాడు ఇంద్రజాలం చేత వినోదాన్ని చేస్తూ ఒక మాయా పట్టణం గంధర్వ నగర నిర్మిస్తే అందులోని వస్తువులన్నీ మాయ చేత కల్పింపబడ్డాయని తెలిసినవాడు అందులోని వస్తువులను కోరడు. కనుక ఆ వస్తువులను
కనుగొబడి చూస్తూ నవ్వుతూ ఒక్క వస్తువైనా తీసుకోడు. ఎందుకని వాడికి తెలుసు అది మాయ అని. అలాగే లోకం కూడా అన్నారు. ఆపాతరమణీయేషు భోగేష్వేవం విచారవాన్ నాసురజ్యతి కిం వేదాత్ నాసుర్జతి కిం వేదాత్ దోషదృష్ట్వా జిహాసతి. ఆపాతరమణీషు పైకి మాత్రం రమ్యంగా ఆకర్షణీయంగా కనపడేటువంటి భోగేషు స్త్రీలు, పుష్పాలు, చందనం మొదలైనటువంటి కల్పింపబడిన విషయ ఏవం ఈ విధంగా విచారవాన్ ఇవి పైకి మాత్రం అందంగా కనపడతాయని అనుకున్నవాడు నామరజ్యత్ వాటిని అపేక్షించడు. రజ్యం అంటే వాటి మీద అపేక్ష ఉండదు. ఇక ఏమిటంటే కింతు అంటే ఇంకా ఏమిటంటే దోష దృష్ట్యా వాటి లోపాలు వాడికి తెలియటంచే ఏతాన్ ఇవి కనపడ్డటువంటి భోగాల వస్తువులు జిహాసతి విడిచిపెట్టేస్తాడు. దాన్ని పట్టుకొని వేలాడు. పైకి అందంగా కనపడే వాడిని విచారిస్తే అన్నీ అసహ్యాము అని అతడి పరిశీలన బుద్ధి కలవాడు. అక్కడ కనపడేటువంటి స్త్రీలు కానీ, పళ్ళు కానీ, పుష్పాలు కానీ, ఆసనాలు కానీ, మాలలు కానీ ఇవన్నీ ఏవి కోరకుండటంచే వాటి దూరంగా విడిచిపెట్టడానికి సిద్ధపడు. అంటే ఎంత ఆకర్షణ ఉన్నా వాటిని దూరంగా ఉంటుంది. అర్ధమానార్జనే క్లేశ తదైవ పరిపాలనే నాశే దుఃఖం వ్యయే దుఃఖం దిగద్ధాన్ క్లేశకారిణ. అర్ధాన డబ్బు మొదలైన వాటి విషయాల యొక్క ఆర్జనే సంపాదనలు తదైవ ఆ విధంగానే పరిపాలనే సంపాదింపబడినవిగా కాపాడబడినవి క్లేశశ్రమ భవతి కలుగు. నాశే ధనాది విషయంలో నశించటంలో దుఃఖం విచారం, వ్యయే ధనాది విషయాలలో నష్టాన్ని దుఃఖం క్లేశాన్ని కలుగు. క్లేశకారిణ సర్వ విధాల దుఃఖహేతువులై అర్థాన్ ధనాది విషయాలను దిక్ కాల్పన అని నింద చేయి. ఎందుకు నాకు అది అది తగలేనా అంటేనే అలా. ధనాది విషయాలు సంపాదించటంలో దుఃఖమే అవుతోంది, కలుగుతోంది. సంపాదించిన ధనాదుల కాపాడే కొన్నప్పుడు కష్టం తప్ప. ఆ ధనాది విషయాలు దొంగలు మొదలైన వాళ్ళ చేత అపహరింపబడినప్పుడు బాగా దుఃఖం. చేతి మీదుగా ఖర్చు చేయాల్సినప్పుడు కష్టమే. కనుక అలా అన్ని విధాల చేత దుఃఖదాయకారుగా ఉండే ఈ ధనాదులను ఎందుకు ఏం చేసుకొని తగలబెట్టనా అనిపిస్తుంది. మాంస పాంచాలికాయాస్తు యంత్రలోలేంగ పంజరి స్నాయ స్నిగ్ధంధిశాలిన్యా స్త్రియా కిమివ శోభనం. స్నాయ స్నిగ్రంథిశాలిన్య స్నాయు నరాలతో, అస్థి ఎముకలతో, గ్రంథి స్థనాలు మొదలైన ముడులతో, కణుతులతో, శాలిన్య ప్రకాశించేటువంటి నరాలు, ఎముకలు, స్థనాలు మొదలైన మాంసపిండాలు కలది అవటం చేత మాంస పాంచాలికయ మాంసమనేటువంటి బొమ్మ వంటి స్త్రీయా ఆడదాని యొక్క యంత్రలోభి
యంత్రంలోని యంత్రంలాగా చరించే స్వభావం కల అంగ పంజరం వంటి శరీరంలో కివివ శోభం, ఏమి రమ్యత ఉందిరా, ఇందులో ఏం బాగుకుంటావురా అని వాడు అనుకుంటాడు. ప్రతి వాళ్ళను స్త్రీలను చూసి వ్యామోహపడుతుంటారు అందరూ. ఉన్నట్లుగా స్త్రీ స్వరూపాన్ని విమర్శిస్తే అందులో ఏముంటుంది? నరాలు, ఎముకలు, పిరుదులు, స్తనాలనే మాంసం ముద్దలు. ఈ అందరికీ తెలిసే ఉండి భక్త తుకారాములో కాంచన తుకారాముని వలపించటానికి వస్తే ఒకసారి నిజరూపని శరీరం ఏమిటో చూసుకోమని అద్దంలో చూపిస్తే ఎముకల పోగు కనబడితే దాంతో ఆవిడ మారిపోయి యోగినిగా అదనం. మాంసం ముద్దల కలిగేది యంత్ర బొమ్మల వంటి శరీరం వేడుక పడతగింది ఏమునందులో రమించట. ఏవ మాదిషు శాస్త్రేషు దోషా సమ్యక్ ప్రపంచితా విమృశన్న నిశంతాని కథం దుఃఖేషు మజ్జత్. ఏవ మాదిషు ఇది మొదలు, శాస్త్రేషు శాస్త్రాలలో, దోషా విషయాలలో లోపాలు సమ్యక్ బాగా ప్రపంచితాక వివరింపబడ్డాయి. తాని ఆ లోపాలు అనిశం ఎప్పుడు కూడా అంటే విమర్శ బుద్ధితో చూసేవాడు. దుఃఖేషు స్త్రీ మొదలైన దుఃఖాలలో కథం ఏ విధంగా మజ్జతి మునుగుతాడు అంటే కోరుకో. పైన చెప్పబడిన విధంగా ధనం, స్త్రీలు మొదలైన విషయాలలో దోషాలు శాస్త్రపరంగా తెల్పబడినవి. అలాంటి విషయ దోషాలు చక్కగా గమనించిన వాడు ఎప్పటికీ వాటి కోసం ఆశపడు. అంతేకాక విమర్శించిన బుద్ధిలో చర్మం, మాంసం, రక్తం, సొల్లు దేనికది వేరుగా ఉన్నట్లు భావిస్తే అందులో రమ్యమైన వస్తువు ఒకటైనా కనబడుతుందా? ఎందుకురా వ్యామోహం దీని మీద? త్వంమాంస రక్త బాష్పాంబు పృథక్ కృత్వా విలోచనే సమాలోకయ రమ్యం చేత్తిముఖాం ఉపరిహస్యతి మొదలైన శాస్త్రాలు దీంతో గ్రహించబడ. క్షుధయా పీజ్యమానోపి న విషం యత్తుమిచ్చతి మృష్ట్వాన్నధ్వస్తృజ్ఞాన నామూఢ సజ్జిగచ్చతి. క్షుధయా ఆకలిచే పీడ్యమానో బాధింపబడుతున్న విషాన్ని అత్తుం తినటాన్ని నేచ్చతి ఇచ్చగింపడు కదా. అమూఢ వివేకం కలవడు. మృష్టాన్నధ్వంతృట్ మృష్ట స్వడ్రసోపేతమై అన్నం తినటంచే ధ్వస్త నశింపచేయబడి తృట్ అంటే అపేక్ష కలవడు. తత్ ఆ విషయాన్ని జానన్ ఇది విషం అని ఎరగకుండా, ఆ విషాన్ని ఇది విషమని తెలియకుండా గుర్తెరగకుండా నగ్జిగచ్చరి తినాలని కోరు. ఆకలి ఎంత బాధించిన విషాన్ని ఎవడు తిండు కదా, తినాలనుకోడు కదా. కనుక షడ్రసోపేతమైన పరిశుద్ధమైన పెరుగు, పంచదార, లేకపోతే పాయసం, భక్ష్యాలు మొదలైన వాటిని భుజించటంచే ఆకలి లేనివాడు విషం ఇది విషమని గుర్తించిన వాడు విషాన్ని భక్షింపపో. అది విషమని తెలిస్తే ఎవడు అంత ఆకర్షణీయంగా ఉంది. ప్రారబ్ధ కర్మ ప్రాబల్యాద్ భోగే స్వేచ్ఛా భవేద్యది
క్లిశ్యన్నేవ తదాప్యేష భుంక్తే విష్టిగృహీతవత్ ప్రారబ్ధ కర్మ ప్రాబల్యాత్ ప్రారబ్ధ కర్మ యొక్క ప్రాబల్యాత్ ప్రబలత్వం వత్ భోగేషు విషయ భోగాలలో ఇచ్ఛా జ్ఞాని కోరిక భవేజ్యత్ కలిగితే తదాపి అప్పుడు కూడా ఏషః ఈ జ్ఞాని విష్టిగృహీతవత్ కూలి లేక వెట్టి చాకిరి చేసే వాడిలాగా క్లిశ్యన్నేతి నేవా దుఃఖపడుతూనే భుంక్తే అనుభవిస్తుంది. ప్రారబ్ధ కర్మ యొక్క ప్రాబల్యం వల్ల విషయ భోగాల మీద కోరిక కలిగితే అప్పుడు ఎప్పుడు నరక బాధ పొందిన వాడిలా దుఃఖపడుతూనే అనుభవిస్తాడు. కానీ జ్ఞాని అయినవ విషయ సుఖాల ప్రీతిపూర్వకంగా అనుభవించడు కోరడు. భుంజానానా అభిబుధా శ్రద్ధావంత కుటుంబిన నాజ్యాపి కర్మ నశ్చిన్న మితి క్లింశతి క్లిశ్యంతి సంతతం. శ్రద్ధావంతః శ్రద్ధ కలవాడు, కుటుంబిన కుటుంబీకులు అయిన బుధాహ జ్ఞానులు, భుంజానానాం ప్రారబ్ధ కర్మ ఫలాన్ని అనుభవించే వాళ్ళైన అద్యాపి ఇప్పటికీ నహ మా కర్మ ప్రారబ్ధ కర్మ సచ్చిన్నమి క్షయింపలేదని సంతతం ఎప్పుడు క్లింశతి ఇంకా దుఃఖపడుతూనే ఉంది. లోకంలో వేదాంత గురువాక్యాలలో విశ్వాసం కలిగి భార్యాపుత్రులతో కూడా ఉన్నటువంటి జ్ఞానులు ప్రారబ్ధ కర్మ ఫలం అనుభవిస్తున్నా మాకీ ప్రారబ్ధ కర్మం ఇప్పటికీ ఇంకా క్షయించలేదే, తీరిపోలేదే అని నిరంతర దుఃఖపడుతూ ఉంటారు. లోక అనుభవాన్ని బట్టి తెలుసుకో. నాయం క్లేశోత్ర సంసార తాపః కింతు విరక్తత భ్రాంతి జ్ఞాన నిదాను హి తాపస్సాంసారిక స్మృతః. అయం క్లేశః ఈ దుఃఖం, సంసార తాపః సంసార సంబంధమైన పరితాపం న కాదు. కింటు మరి ఏమిటయ్యా, అత్ర ఈ సంసారంలో విరక్తి కలుగుట, భ్రాంతి జ్ఞాన నిదాన భ్రాంతి జ్ఞానం నిమిత్తంగా కల తాప దుఃఖం సాంసారిక సంసారబంధమైన దుఃఖం అని స్మృతగా తెలిసిన వాళ్ళు చెబుతారు. జ్ఞానులు మాకిప్పటికీ ప్రారబ్ధ కర్మం నశించిపోలేదు అని దుఃఖించడం సంసారం మీద విరక్తి కానీ సంసార బంధమైన దుఃఖం కాదు. అలాగే సాంసారిక దుఃఖం అంటే భ్రాంతి జ్ఞానం చేత కలిగిన పరితాపం. కనుక అది తెలిసిన పెద్ద ప్రారబ్ధ కర్మ ఇంకా మాకు వదిలిపోలేదే అని సంతాపం వివేకమూలమైంది కనుక ఆ దుఃఖాన్ని భ్రాంతి మూలకమైన సంసార దుఃఖమని చెప్పకూడదని అర్థం చెప్పారు. వివేకేన పరిక్లిశ్య అల్పభోగేన తృప్యతి అన్యథానంతభోగేపి నైవ తృప్యతి కర్హి చేత్. అయినకే వివేకేన వివేకంచేత్ పరిక్లిశ్యన్ బాగా క్లేశపడు అల్పభోగే స్వల్పమైన సుఖంతో తృప్యతి సంతృప్తి పొందుతున్న అన్యథా అలా వివేకం లేకపోతే అనంత భోగే
అపరిమిత దుఃఖం కలిగినప్పటికీ కర్హిచిత్ ఒకానొక నైవ తృప్యతి సంతృప్తి పొందనే పొంద. జ్ఞాని అయినవాడు ఆత్మ అనాత్మ వివేకం చేత ప్రారబ్ధ కర్మ క్షయింపలేద క్లేశం సంతాపం పొందుతున్నా కామం లేనివాడు కోరిక లేనివాడు కనుక బుద్ధి సుఖం చేత సంతృప్తితో ఉంటాడు. అలాంటి ఆత్మ అనాత్మ వివేకం లేనివాడు విషయ సుఖాలు ఎంత కలిగి ఉన్న కామం నశించకపోవటం ఎప్పుడూ కూడా సంతృప్తి పొందరు. కనుక జ్ఞాని యొక్క దుఃఖం వివేకపూర్వకమైంది అని గ్రహించు. నాతు కామ కామానాం ఉపభోగేన శామ్యత్ హవిషా కృష్ణవర్త్మనేన భూయ ఏవాభివర్ధతే. కామాన ప్రియమైన వస్తువుల యొక్క భోగేన అనుభవించటంచే కామ కోరిక జాతు ఎప్పటికీ నా కామ్యతి నా శామ్యత్ తగ్గ. హవిష ఆజ్యంతో చేత అంటే నెయ్యి చేత కృష్ణవర్త్మనేన అగ్నిహోత్రు కృష్ణవర్త్నుడు అంటే అగ్నిహోత్రుడిలా భూయ తర్వాత అధికంగా అభివర్ధత పెరుగుతూనే ఉంటారు. ప్రియమైన వస్తువులు అనుభవించటం చేత ఆ వస్తువుల మీద కోరిక ఎప్పటికీ తగ్గదు. నెయ్యి పూసిన కొద్ది అగ్ని మండుతూనే ఉంటుంది కానీ తగ్గదని తెలుసు. అలాగే విషయ సుఖాల అనుభవించటం చేత కామం పెరుగుతుందే కాదు విషయ భోగం ఇంతటితో చాలు అనేటువంటి తృప్తి ఎప్పటికీ ఉండదు అని శృతి తాను. పరిజ్ఞాయోపభోక్తో భుక్తో హి భోగో భవతి తుష్టై విజ్ఞాయ నే వితశ్చూరు మైత్రీమేతి నచోరత. పరిజ్ఞాయ వివేకం కలిగి ఉపభుక్త అనుభవింపబడిన భోగ విషయ సుఖం తుష్టయే తృప్తి కోసం భవతి అవుతోంది కదా, తృప్తికి కారణమవుతోంది కదా. విజ్ఞాయ తెలిసి సేవిత సేవింపబడి చోర దొంగ మైత్రీ మిత్రత్వాన్ని ఏతి పొందుతున్నారు. చోరతం చోరభావాన్ని నైతి పొందు. వివేకంతో విషయ సుఖాలను అనుభవిస్తే అది సుఖహేతువవుతుంది. దానివల్ల తృప్తి కూడా కలుగు. మళ్ళా వివేకంతో విషయ సుఖాలు అనుభవిస్తే అది సుఖహేతువే కాక తృప్తి కూడా. వీడు దొంగ అని తెలిసి వాడితో పరిచయం చేసుకుంటే వాడు స్నేహితుడవు, వాడి దొంగ దవుతాడు కానీ దొంగ కానే. అలాంటి అనుభవాలు లోకంలో చాలా చూస్తూనే ఉన్నాం. మనసో నిగృహీతస్య లీలా భోగోల్పకోపి సహ్యః తమేవా లబ్ధ విస్తారం క్లిష్టత్వాద్ బహుమన్యత్. నిగృహీతస్య యోగాభ్యాసం చేత్ వశపరుచుకోబడిన మనసః మనస్సు అల్పకోపి స్వల్పమైనదైన. అల్పకోపి అంటే కోపం కాదు, బుద్ధిదైనప్పటికీ లీలాభోగ విలాసార్థమైన అనుభవం యహ ఏ అస్తి ఉందో అలబ్ధ విస్తార అలబ్ధ పొందబడ విస్తారం ఎక్కువగా వ్యక్తమేవ ఆ భోగాన్ని క్లిష్టత్వ దోషంతో కూడిందవటం చేత బహుమన్యతే గొప్పగా అది చాలు అనుకో. యోగాభ్యాసం చేత స్వాధీనం చేసుకోబడి మనస్సు ఎంత స్వల్ప భోగమైన ఆ కొద్ది సుఖాన్ని అధికంగా భావిస్తూ ఆనందం. నిధిధ్యాస చేత మనస్సు యొక్క
కామనా స్వభావం నశించి పోవటం చేత బుద్ధి భోగం చేతనే వాడు తృప్తి పడుతున్నాడని దీనిలో అర్థం. బద్ధముక్తో మహీపాలు గ్రామమాత్రేణ తుష్యతి పరైరబద్ధో నాక్రాంతో నా రాష్ట్రం బహుమన్యతే. బద్ధముక్త బద్ధా శత్రువులచే బంధింపబడి ముక్త వదిలిపెట్టబడి మహీపాల రాజు గ్రామమాత్రే ఒక్క గ్రామం చేతని తుష్యతి సంతృప్తి పొందు. పరై శత్రువు చేత అబద్ధ బంధింపబడనట్ అనాక్రాంత నిరాటంగా ప్రవర్తించే రాష్ట్రం దేశాన్ని దమహున్యతి అది గొప్పగా ఆలోచించదు. ఇంకా రాష్ట్రాలు కావాలి, దేశాలు. శత్రువుల చేత పట్టుబడి వెడవబడిన రాజు ఆ శత్రువు వాడికి ఒక గ్రామం నీకు ఇచ్చాను పోరా అంటే ఆ గ్రామాన్నే చాలా గొప్ప ధనంగా వాడు భావించి తృప్తి పడ. శత్రువుల చేత పట్టుబడ నిరంకుశంగా ప్రవర్తించే రాజు ఎన్ని రాజ్యాలు ఇచ్చినా ఎంత జయించినా తృప్తి ఏమాత్రం కలదు. అలాగే ఏకాగ్రతను పొందిన మనస్సు ఏమాత్రం సుఖం లభించిన తృప్తి కలుగుతుంది. వివేక శూన్యమై నిగ్రహింపబడని మనసు ఎన్ని భోగాలు కలిగిన ఎప్పటికీ కూడా తృప్తి కలగదని భావం. మిగతా విషయాలు రేపు.